నమస్తే. ఇక ప్రస్తుతం దేశమంతా కూడా ఒకటే నినాదం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. చేయని ఎడల ఖచ్చితంగా ఇది ప్రధానమంత్రి మెడకు చుట్టుకుంటుందని సిజేపీ వార్ను కూడా చేసింది. ఇక దీంతో ఎట్టకేలకు సిజేపీకి భయపడ్డటువంటి బీజేపీ ఆ మంత్రితో రాజీనామా అయితే చేయించింది. ఇప్పుడే తాజా వార్త కూడా అందుతా ఉంది. మరి సిజేపీ డిమాండ్ ఏదైతే ఉందో అది నెరవేరింది. మరి ఇప్పుడు జంతర్ మంతర్ లో పోరాటం ముగుస్తుందా, లేదంటే ఇంకేమైనా డిమాండ్లు ఉన్నాయా అనేది కూడా ఎదురు చూస్తా ఉంది. ఇప్పటికే సిజేపీకి చైనా, పాకిస్తాన్ నుండి ఫండింగ్ వస్తుందని చెప్పేసి మొత్తుకున్నటువంటి బీజేపీ వాళ్ళు, అలాగే ఇంకొంతమంది కుహానా మేధావులు, ఇంకొంతమంది ఇక ఆరెంజ్ బత్తాయిలు అంటారు, ఇంకేమంటారు కానీ ఇక వాళ్ళంతా కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థులను లాఠీ చార్జీలతో దెబ్బలు కొడతా ఉంటే చాలా మంచి పని చేసింది ప్రభుత్వం అని చెప్పేసి అనేక విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం మాట్లాడుతారో ఒకసారి వేచి చూడాలి. దాంతో పాటు ఎట్టకేలకు విద్యార్థులంతా కూడా ఏకమైతే సమస్య సరైనది అయినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వమే మెడలు వంచాల్సిందే అనేదానికి ఇదొక నిదర్శనం. జంతర్ మంతర్ అన్ని రాష్ట్రాలకు కూడా ఆ పోరాటం ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. అలాగే తెలంగాణలో నిరుద్యోగులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, పార్టీల వలలో చిక్కకండి, మీ పోరాటం సరైనది అయినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు మెడలు వంచాల్సిందే. దానికి దేశమే మద్దతు తెలిపింది. వివిధ దేశాలు కూడా జంతర్ మంతర్ లో జరుగుతున్నటువంటి పోరాటానికి ఏదైతే మద్దతు ప్రకటించిందో అదే విధంగా తెలంగాణ యువతకు కూడా మద్దతు లభిస్తుంది. అందుకే మీ పోరాటం ఆలస్యం అవుతుండొచ్చు కానీ ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. అప్పటి వరకు మీ పోరాటం సరైన మార్గంలో, సరైన దిశ నిర్దేశంతో నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.